ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనము. అనుకూల సమయమందుని మొర్రాలకించితిని, రక్షణ దినమందుని నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా అని వాగ్దానం ఇచ్చాడు. పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రి లేచి ప్రార్థన చేసి వేచితో చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుని అప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చారు. వెంటనే స్టేటస్ పెట్టినాను చూడక అవునండి అనుదినం కూడా ఉదయకాల సాయంత్రకాల అర్ధరాత్రి ప్రార్థన చేస్తాను, స్తుతియాగం చేస్తాను, బైబిల్ దేవుని కృపలను పూర్తి రాశానండి. ఇంకా ఇక్కడ దీనికి మరి రిలేటెడ్ వాక్యాలు చూసుకుంటే యెషయా గ్రంథం 49వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, అనుకూల సమయమున నేను నీ మొర్ర ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని, బయలువెల్లుడి అని బంధింపడిన వారితోనూ బయటికి రండి అని చీకట్లో ఉన్న వారితోనూ చెప్పుచు దేశమును చక్కపరిచి పాడైన స్వాస్యములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించితిని అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఇంకా ఏప్రిల్కి రాసిన పత్రిక 3వ అధ్యాయము 7-8 వచనాల్లో మరియు పరిశుద్ధాత్ముడు ఇట్లు చెప్పుచున్నాడు, నేడు మీరాయన శబ్దమును వినినేడలా అరణ్యములో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనకుడి అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇంకా ఏప్రిల్కి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 15వ వచనంలో నేడు మీరు ఆయన శబ్దం వినిన ఎడల కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనకూడదని అని చెప్పాను. కనుక పాపం వలన కలుగు భ్రమచేత మీలో ఎవరును కఠినపరచుకొనకుండానట్లు నేడు అనబడి సమయం ఉండగానే ప్రతిదినం ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనడి. ఏలయనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతం మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలన్నీ క్రీస్తులో పాలివారై ఉందుము అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారండి. ఇంక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనములో కాగా మేము ఆయన తోడే పరివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేసుకునవద్దని మిమ్మల్ని వేడుకొంచున్నానని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్నారండి దేవుడు. ఈ వాక్యాలన్నీ కూడా అనుకూల సమయం ఉందని మొర్రాలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా అనే వాక్యానికి రిలేటెడ్ వాక్యాలండి. దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు అనమాట. నేడు అని దినం ఉండగానే ఇప్పుడే ఆయనకి అనుకూల సమయం రక్షణ పొందమని అంటున్నారు దేవుడు. మరి ఇంకా రక్షణ పొందిన వాళ్ళతో పొందమని దేవుడు మాట్లాడుతున్నారు అనమాట. రక్తంలో కడుక్కోవాలన్నమాట పాపాలన్నీ కూడా. అప్పుడే మనం నిత్యరాజ్యానికి వారసులం అవుతామని చెప్పేసి దినం మాట్లాడుతున్నారు. ఈ దినం వాగ్దానం అందరి జీవితంలో ఏమని కోరుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మహానత సశక్తిమంత్ర ఘనమైన నామమునకే అది స్తుతి స్తోత్రములండి. మమ్మల్ని నిత్యంగా ఆశీర్వదించండి. మా సరిహద్దులను విశాలపరచుందండి. ఈ చేయి మాకు తోడుగా ఉంచుందండి. మాకు కీడు రాకుండా దానిలో నుండి మమ్మల్ని తప్పించుందండి. ఇతరు రానేరు ఇష్టానికి మీ అందరూ సిద్ధపడ్డ చూపమని ఎతపడగంలో ఉండే భాగం దయచేయమని మా ప్రభు పీఠుని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తామండి. ఆమె మీ అందరి ప్రార్థనలో మా కుటుంబం నుంచి కూడా ప్రేయించి మమ్మల్ని చేసుకున్నారండి. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.